స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న చిరంజీవి పార్కును ప్రజల కోసం ఆహ్లాదకరంగా ఉండేలా పునర్నిర్మాణం చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ పార్కును పునర్నిర్మాణం పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను, జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ తదితర కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మన్యంపులి అల్లూరి సీతారామరాజుతో పాటు ఆ ఉద్యమంలో ఆయనతో పాల్గొన్న 11 మంది మన్యం వీరుల విగ్రహాలను 50 లక్షలతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో పాటు చుట్టూ బ్యూటీషియన్ చేసేందుకు 70 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. మొత్తం 1,26 లక్షలతో పార్కును పునర్నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. సమాజ సేవకురాలు మదర్ తెరేసా విగ్రహం ఉన్న ఇదే పార్కును గతంలో కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారని, ప్రస్తుతం జరుగుతున్న పార్కు పనులు పూర్తయిన తరువాత ఫిబ్రవరి 2వ వారంలో మెగా ఫ్యామిలీకి చెందిన వారితో ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. స్థానిక కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు ఆయన వెంట ఉన్నారు. మహేంద్రవరం నడిబొడ్డున ఏదైతే చిరంజీవి పార్క్ అని పిలువబడతాదో పార్క్లో మదర్ తెరీసా గారి విగ్రహం ఉండడం, శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దాని అందరినీ కూడా అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలని ఏదైతే మన్యంపులి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం, అలాగే వెనకాల ఆయనతో పాటు పోరాడిన వారు మన్యం వీరులు వారందరి యొక్క ఏదైతే స్టాచ్యూస్ అన్నింటినీ కూడా సుమారు 11 స్టాచ్యూస్ తోటి కేవలం ఈ స్టాచ్యూస్ సుమారు 50 లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. చుట్టూ ఉన్న ప్లేస్ని బ్యూటిఫికేషన్ చేయడానికి, ల్యాండ్స్కేపింగ్ చేయడానికి 70 లక్షలు అవుతా ఉంది. మొత్తం కలిపి 1,26 లక్షలతోటి ఈ పార్క్ని అంతా కూడా అప్లిఫ్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. పనుల్ని ఈ రోజున పర్యవేక్షించడం జరిగింది. ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులను కూడా త్వరగతిన పూర్తి చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇది చిరంజీవి పార్క్గా మనం ఎప్పటి నుంచో పిలుచుకోబడతాం. ఆనాడు ఏదైతే చేతుల మీద ఈ పార్క్ని ప్రారంభించుకోవడం జరిగింది. దైవేచ్ఛ ఇప్పుడు వాళ్ళ తనయుడు ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఆయన తమ్ముడు కళ్యాణ్ గారు వారి కుటుంబంతో ఈ పార్క్ని, కుటుంబ సభ్యులు ఎవరో ఒకరితోటి పార్క్ని ప్రారంభించుకోవాలన్నది జనసేన నాయకులు వైసీని గారు, అలాగే వారి యొక్క ఆలోచన. మరి ఆ ఆలోచన గౌరవించి తప్పకుండా ఆనాడు చిరంజీవి గారి చేతుల మీద జరిగినప్పుడు ఇప్పుడు మరలా ఆ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరి చేతుల మీదే జరగాలన్నది మా తాలూకు ఆలోచన. దానికి ఏ విధంగా చేయాలన్నది వారి వైపు నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అధికారులు త్వరగతిన పనుల్ని పూర్తి చేసి ఫిబ్రవరి 2nd వీక్ దీన్ని ఓపెన్ టు పబ్లిక్ చేయాలన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.